నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం సామాజికంగా విశేషమైనటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క వ్యవహారిక విషయాల్లో, వారి యొక్క గొడవల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండాలి. అలాగే దూర ప్రాంతాల నుండి, విదేశాల నుండి అందినటువంటి కొన్ని రకాల సమాచారాల వలన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ వారం మీ కుటుంబంలో అవసరమైనటువంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తుల్లో అనుకూలత ఏర్పడుతుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మీరు నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు చెప్పేటటువంటి పనులకు మీ స్నేహితులు, మీ దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులంతా కూడా జాగ్రత్తగా వింటూ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంటారు. ఆర్థికంగా ఈ వారం ఊహించినటువంటి మార్గాల ద్వారా కొంత ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మేషరాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ, గ్యాస్ట్రిక్తో బాధపడేటటువంటి కానీ సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీ అవసరం కోసం చేసిన ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులను తీర్చేందుకు కూడా ఈ వారాన్ని మీకు ఉపయోగించుకుంటూ ఉంటారు. విద్యార్థులకు ఈ వారం సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఎక్కువగా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి పత్రాల్లో సంతకాలు చేసేటటువంటి సందర్భాల్లో మేషరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొన్ని పరిస్థితుల కారణంగా మీ స్నేహితులే మీకు శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. షేర్ మార్కెట్ రంగంలో ఆచితూచి వ్యవహరించండి, తొందరపడకూడదు. పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. కార్యసిద్ధిని సాధించుకుంటారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి. విశేషంగా ఆవు పాలను సేకరించి శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం స్థిరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో ఊహించనటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా కొన్ని ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉన్నతులతో కూడిన ఫలితాలు కూడా సాధించుకుంటూ ఉంటారు. ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. శరీరంలో కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాల గురించి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. సమస్యలను అధిగమిస్తారు. పరస్పరమైనటువంటి అవగాహనతో ముందుకు వెళతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. పదవులు లభించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి విలువైనటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి. బహుమతులు, బహుమానాలు, సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి వృషభ రాశి వారు ఈ వారం శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొని అనుకున్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుతము నివసిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల గృహాల్లో మీరు ఇతరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకుంటూ ఉండాలి. కోర్టు వివాదాల్లో ఎక్కువగా ఇబ్బంది పడకూడదు. రాజీ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి తెలివితేటలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలకు మంచి ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. తద్వారా విశేషమైనటువంటి అనుకూలతలు మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో
శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి బిల్వార్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారు ఈ వారం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా సరే తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టు విడవకూడదు. అనుకున్నది సాధించుకుంటారు. ఆర్థికంగా మీకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ వారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి అలర్జీతో కూడుకున్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొంత పని భారం కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మీకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు, పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుల విషయంలో మంచి ప్రతిభను కూడా సాధించుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు నూతనమైనటువంటి మార్కెట్ రంగంలో ప్రవేశించే ఆలోచనలు కూడా చేస్తుంటారు. అటువంటి వాటిల్లో కూడా అవకాశాలు లభిస్తుంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని శుభవార్తలు అందుతూ ఉంటాయి. మీ పిల్లలకు కొన్ని రకాల బాధ్యతలను అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతుంటారు. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మల్లికార్జున స్వామి వారిని ఆరాధించాలి. వీలైతే కనుక పంచామృతములతో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండండి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మానసికమైనటువంటి ధైర్యము స్థైర్యములు ఏర్పడుతూ ఉంటాయి. గతంలో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. వివిధ రూపాల్లో మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జలుబుతో కూడినటువంటి బాధలు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలతో కావచ్చు, కొంత ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మితమైనటువంటి ఆహారము, నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహమునకు అవసరమైనటువంటి కొన్ని రకాల సౌకర్యాలను కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. విద్యార్థులు పరిశోధనా రంగంలో చక్కని విజయాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. గతం నుండి మీరు అనుభవిస్తున్న కొన్ని రకాల కోర్టు సమస్యల నుండి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, వ్యక్తిగతంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, అలాంటి శత్రువులపైన ఈ వారం మీరు పూర్తి ఆధిపత్యాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో భాగస్తుల నుండి మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి. తోడ్పాటుతో కూడినటువంటి లాభాలు అందుకుంటారు. మహిళలు కళారంగంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి లాభాలు శుభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టేటటువంటి పనులకు మీ ఆత్మీయులు అన్ని రకాలుగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో స్వయంభూ శివాలయాలు దర్శనం చేసుకోవటం కానీ, లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం నిర్వహించటం, వీలైతే గంగాజలంతో స్వామివారికి అభిషేకించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ప్రభుత్వ అధికారుల నుండి
కీలకమైనటువంటి సహకారము సమాచారాలు అందుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా చక్కగా విస్తరిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. గతంలో బాధపడినటువంటి వెన్ను నొప్పి నుండి కొంత ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులు తాము కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పెద్దల నుండి మీకు రావలసినటువంటి ప్రయోజనాలు, వారసత్వ సంపద ఈ వారం అందుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములతో కలిసి వ్యాపార వ్యవహారిక విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి లాభాలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులు ఉన్నత చదువుల కోసమై కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు అయ్యేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మాటల విలువలు పెరుగుతూ ఉంటాయి, గౌరవాలు కూడా పెరుగుతుంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. గతంలో వివిధ కారణాల చేత ఎవరితో అయితే మీకు ఇబ్బందులు గొడవలుంటాయో అవన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దాన ధర్మాదులు చేసేందుకు ఈ వారం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వృత్తిపరంగా ఈ వారం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైనటువంటి జీవనాలు గడిపే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తూ క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమిస్తారు. రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. ఈ వారం సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశ్వనాథ స్వామి వారిని స్మరణ చేసుకోవటం, కాశీ విశ్వనాథ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం మంచిది. చెరుకు రసమును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించండి. కన్యారాశి వారు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం ఈ కన్యారాశి వాళ్లకు పొదుపు పథకాల పైన విశేషమైనటువంటి ఆసక్తులు కూడా కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జీర్ణక్రియ సంబంధమైనటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ వారం చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. మీరు సమస్యను పెద్దదిగా కనుక చేసుకోకపోయినట్లయితే ఆ ఒత్తిడి దానంతట అదే తగ్గిపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఈ వారం కన్యారాశి వాళ్లకు ఊహించినటువంటి లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు గణితము మరియు సైన్స్ సంబంధమైనటువంటి విభాగాల్లో చక్కగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా గుర్తింపు, గౌరవాలు పొందుతుంటారు. మీకు రావలసినటువంటి పాత బాకీలను కూడా వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా మరమ్మతులు సాధించుకుంటూ ఉంటారు. కొన్ని రకాల ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం స్నేహితుల యొక్క సహకారంతో నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే సందర్భంలో విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు చేస్తూ ఉండాలి. నూతన పరిచయాలు ఉపయోగించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం కన్యారాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో త్రయంబకేశ్వర స్వామి వారి నమస్కారం చేసుకోవటం, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని విశేషమైనటువంటి క్షీరాభిషేకం నిర్వహించడం అనేది చాలా చాలా మంచిది. తులారాశి వారు ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారం నిలకడగా ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గించుకుంటూ ఉండాలి. ఎక్కువ మొత్తంలో మంచినీరును తాగుతూ ఉండాలి. ఈ వారం వెన్నునొప్పి విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి.
గొప్పవారితో ఉన్నటువంటి స్నేహ పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల కోసం జరిపే చర్చలన్నీ కూడా ఫలప్రదమవుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. మీ యొక్క పిల్లలు కష్టపడి చదవగలుగుతారు. మంచి మంచి గౌరవాలు కూడా సాధించుకుంటూ ఉంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తలమునకలవుతూ ఉంటారు. ఈ వారం విద్యార్థులు మరింత ఏకాగ్రతతో చదవటం ద్వారా విశేషమైనటువంటి కీర్తి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ కారణాల చేత ఈ వారం కోర్టు సంబంధమైనటువంటి ఇబ్బందులు వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో భాగస్వామితో మీకున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మంచి సౌయోధ్య వాతావరణం కూడా ఏర్పడుతుంది. మహిళలు విశేషమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ వారం తులారాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో స్ఫటిక లింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వహించటం, వీలైతే కనుక తేనెతో అభిషేకం నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. కష్టమైనటువంటి పనులను కూడా సులువుగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పోలీసు రక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు తీసుకునేటటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. సోదరుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంకేతిక రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కొత్త ఆలోచనలు కూడా కలిసి వస్తుంటాయి. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్లకు మద్దతు లేదా తోడ్పాటులు కలిసి వస్తాయి. ఇదే సందర్భంలో అనవసరమైనటువంటి విమర్శలకు కూడా మీరు దూరంగా ఉండాలి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివిధ కారణాల చేత ఎవరితో అయితే గతం నుండి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, గొడవలు ఉంటూ ఉన్నాయో వారితో ఒక అవగాహనకు వచ్చే సూచనలు ఉన్నాయి. సామరస్యపూర్వకంగా సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. అలాగే అధికారులతో మీకున్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తిపరంగా పలు రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాకాళేశ్వర స్వామి వారిని నమస్కారం చేసుకోవటం, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం నిర్వహించటం, భస్మాభిషేకం నిర్వహించటం అనేది చాలా మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి యోగాలు కూడా కలిసి వస్తుంటాయి. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి అవుతుంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకోగలుగుతారు. వివిధ కారణాల చేత అస్థిరంగా ఉన్నటువంటి మీరు ఒక ఉన్నతపరమైనటువంటి స్థిరమైనటువంటి స్థాయికి చేరుకునే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ పరంగా అందరి యొక్క ప్రశంసలు, తోడ్పాటు, సహకారాలు మీకు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క సలహాలు కూడా ఈ వారం మీరు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసాలు పెంచుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విశేష శుభ ఫలితాలు కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా వ్యాపార రంగంలో నూతనమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ కొన్ని విశేషమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపార వ్యవహారాలతో కూడి అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఎదుర్కొంటున్న కొన్ని రకాల సమస్యల నుండి కూడా ఈ వారం మీరు బయటపడతారు. ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుంటాయి. కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీ యొక్క అవసరం కోసం స్నేహితులను కలుసుకుంటారు. వారు ఏదో ఒక రకంగా మీకు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో మీకున్నటువంటి గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో
దక్షిణామూర్తి స్వామివారి నమస్కారం చేసుకోవటం మంచిది. శివాలయం దర్శనం చేసుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించటం, పెరుగన్నమును నివేదన చేయటం అనేది చాలా మంచిది. మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో బాధ్యతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడితే అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. ఆర్థికంగా కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా దాచుకోవటం అనేది మంచిది. అలాగే ఎక్కువగా పని ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే మీరు ఎక్కువగా కష్టపడి పనిచేయటం ద్వారా ఈ వారం అలసిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇతరమైనటువంటి కార్యక్రమాలు పనులు చేపట్టేందుకు అంత త్వరగా మీరు సుముఖత వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ వారం ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువులో వెనకబడినప్పటికీ కూడా తిరిగి కష్టపడి చదవటం, జాగ్రత్తగా పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరించడం ద్వారా మళ్ళీ పూర్వపు వైభవాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి వివిధ రకాల ఆస్తులను అమ్మివేయటం కావచ్చు, లేదా కొత్తవి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వస్తువుల యొక్క కొనుగోళ్లు అమ్మకాల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయండి. దైవ దర్శనాలు కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆవునేతితో స్వామివారికి దీపారాధన సమర్పణ చేయటం, ఆవునేతితో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో ఈ వారం ఎక్కువగా కష్టపడి పనిచేయటం ద్వారా అలసిపోయినట్టుగా కనిపిస్తుంటారు. నీరసంగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా విశ్రాంతిని కూడా కోరుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఈ వారం వృత్తిపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఈ వారం ఈ కుంభరాశి వారు వ్యాపార రంగంలో ఊహించినటువంటి మార్పులకు కూడా లోనవుతూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వైజ్ఞానిక పరమైనటువంటి తెలివితేటలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజికంగా మీకు గౌరవాలు కలిసి వస్తాయి. మీకున్నటువంటి హోదా కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ పెద్దల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మీకు అవసరమవుతాయి. పాత బాకీలను వసూలు చేసుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వినోద యాత్రలు చేయగలుగుతారు. అలాగే సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో ఎక్కువగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కుంభరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే క్రమంలో నాగేంద్ర స్వామి వారిని పూజించటం మంచిది. అలాగే శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతములతో అభిషేకం నిర్వహించుకునే పని చేయండి. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక ఆదాయ మార్గాలు ఈ వారం సాధారణంగా ఉండబోతున్నాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కొద్దిగా ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విదేశీ వ్యవహారిక విషయాల్లో మంచి మంచి లాభాలను కూడా పొందుతుంటారు. కుటుంబ పరంగా పెద్దవారి యొక్క అనుగ్రహాలు ఆశీస్సులు మీకు చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం కొన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ముందు చూపుతో మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే తెలివిగా వ్యవహరిస్తూ సమస్యలను అధిగమిస్తారు.
విద్యార్థులు ఎక్కువగా ఈ వారం చదువులపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. రహస్య శత్రువుల పట్ల మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. మానసికంగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ వారం శక్తి మేరకు ఇతరులకు ఉపయోగపడటం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. దాన ధర్మాదులు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు మీ దగ్గరి వారితో మనసు విప్పి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారం వచ్చినప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. శుభవార్తలు కలిసి వస్తాయి. మీకు రావలసినటువంటి వివిధ రకాల పేరు ప్రఖ్యాతులను కూడా ఈ వారం సాధించుకుంటారు. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో అమరేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. అమరేశ్వర స్వామి వారికి ప్రీతిగా విశేషమైనటువంటి పంచామృతములతో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించి స్వామివారిని తులసీ దళములతో పూజించడం అనేది చాలా చాలా మంచిది. వీలైతే అన్నాభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.